ఇది దాష్టికం అని సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్పీ గారంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది. ఆయన ఇవాళ ప్రవర్తించిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద, లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం, ఈ మా ఇష్టం అని అనటం, ఇది చూస్తే ఇది గర్హనీయం. ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ, మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చేయబడనీను. మా కార్యకర్తల మీద పోలీసులు చేయేస్తే మాత్రం మేము ఊరుకోలేమని, ఎందాకైనా వెళ్తామని, ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో అమాయకులని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనే బయార్సిడ్గా లాక్కెళ్ళాలని రాలా. ఏం కేసు పెట్టారండి, ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా. లాయర్లు వచ్చారు, లాయర్లు వచ్చాక నేను వచ్చాను. లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇదొక విచిత్రమైన పరిస్థితి. దీన్ని ఖండిస్తున్నాను. ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే అక్కడ ఆడవాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, మేము డీజే పెట్టుకొని దేవుడి పాటలు పెట్టుకొని ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నెట్టి, మనుషుల మీద చేతులేసి నెట్టి, ఆడవాళ్ళని చూడకుండా పిల్లల్ని చూడకుండా నెట్టి కొట్టబోయేసరికి మేమేం చేసామని మీరు నెడుతున్నారని వాళ్ళు నెట్టడం అయింది. దానికి వాళ్ళనేమి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడేమి సందర్భాలు లేవు. దానికోసం సరే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి మేము వస్తే వాళ్ళని చెప్పకుండా ఏదో వెనక కార్యాలయాల్లో డన్నుల్లో పెట్టి కొడతారంట. ఆ కొడతారేమోననే ఉద్దేశంతో మా కార్యకర్తల మీద అనవసరంగా వాళ్ళ అమాయకుల మీద దెబ్బేస్తారేమో, చిన్నపిల్లల మీద అని చెప్పి మేము రావటం, మా మీద కూడా కేసులు పెడుతున్నారు. చూద్దాం ఈ దమన కాండ అదే ఏం చేస్తారో తెలియదు కదా. మనల్ని అక్కడ బానీలేదు కదా, వాళ్ళు కొట్టడానికే తీసుకొచ్చారని అందరూ చెప్తున్నారు. ఆ క్వార్టర్స్లో వెనక పక్క కేసు తాలూకా పరిధిని, తాలూకా పరిధిలో కేసు అని చెప్పి తాలూకాకి వెళ్ళాం మేము. తాలూకాలు లేరు. ఈ మధ్య ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా అక్కడ ముద్దాయిలను పెట్టట్లా. మరి ఇది విచిత్రమైన అర్థం కావట్లా. సరే ఎక్కడ పెట్టారని డిఎస్పీ గారు ఉన్నతాధికారిగా ఆయన అడుగుదామని వచ్చాం. సిఐ గారిని అడిగితే నేను డ్యూటీలో లేను, గుంటూరులో ఉన్నా అన్నాడు. మరి ఎవరు అరెస్ట్ చేసింది తెలియదు కదా. అక్కడ పోలీస్ స్టేషన్ పోయి ఎతికాం, లేరు. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే మా సంబంధం లేకుండా మీరు మా కార్యాలయంలో రావటం నేరం అని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ సిబ్బంది చేత కేసులు పెట్టించారు. ఇది దమనకాండని మేము నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాం.